ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము క్రీస్తు యేసు యొక్క దయారసాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలి, క్రీస్తు యేసు యొక్క దయారసము అనే అంశాన్ని గురించి మనం ఈరోజు కొద్దిగా బైబిల్లో పరిశీలన చేద్దాం. ప్రియులారా, క్రీస్తు యేసు యొక్క దయారసము చూద్దాం. వాక్యాన్ని చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి, దేవుడినే సాక్షిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తున్నాడు అసలు పౌలు ఏం చెప్తున్నాడు? ఇది ఒకసారి మనం గమనించాలి. క్రీస్తు యేసు యొక్క దయారసం అంట. రసము మనకి పళ్ళ రసాలు తెలుసు, లేకపోతే ఇంకా వేరే వేరే రసాలు తెలుసు, కానీ దయారసము అంటాడు. ఎవరి దయారసం అంట? క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను, దేవుడే నాకు సాక్షి అన్నాడు. అంటే క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి నేను మీ ఎడల మీ అందరి మీద నేనెంతో అపేక్ష కలిగి ఉన్నానంటాడు. దయారసము ఏంటి? దయారసము యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి దయ అంటే మనకు అర్థమవుతుంది, కానీ దయారసము అంటాడు. అంటే ఆ దయను, రసము అంటే అంటే దాన్ని పిండబడి కారటం, లేకపోతే కిందకి దాన్ని జారటం. అంత అంటే ఆయన దయ ఎంత దయ ఉందంటే యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి ఎడల నేనెంతో అపేక్ష కలిగి ఉన్నాను. ఆయన ఎలాంటి దయ కలిగి ఉన్నాడో, ఎలాంటి కనికరము, జాలి, ప్రేమ కలిగి ఉన్నాడో దానిని అంతటిని బట్టి నేను మీ అందరి ఎడల అపేక్ష కలిగి ఉన్నాను అంటున్నాడు. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను. మీరే నాకు సాక్షులు అంటలేదు, దేవుడే నాకు సాక్షి. అంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఎలాంటి దయ కలిగి ఉన్నాను, ఎలా తగ్గించుకుంటున్నాను, ఎలా ఓర్చుకుంటున్నాను, ఎలా సహించుకుంటున్నాను, ఇవన్నీ కూడా దయారసములో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దయారసములో ఇవన్నీ ఉంటాయి. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రేమై ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి మనం చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం. ఇప్పుడు మనం ప్రేమ గురించి ఒకసారి ఆలోచించుకుంటే ప్రేమలో ఏమున్నాయంట? ప్రేమ మత్సరపడదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడుచుకుందు, ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకొనదు. 13వ అధ్యాయం 1 కొరింథీ 13వ అధ్యాయంలో 4వ వచనం కానించి ప్రేమ దీర్ఘశాంతము సహించును, దయ చూపించును. చూడండి, ప్రేమ దయ చూపిస్తుందంట, మత్సరపడదంట, డంబముగా ప్రవర్తించదంట, అది ఉప్పొంగదంట, అమర్యాదగా నడుచుకొనదు, స్వప్రయోజనాన్ని విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషించక సత్యమునందు సంతోషించును అంటాడు. ప్రేమ అన్నింటినీ తాళును, అన్నింటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును, అన్నింటినీ ఓర్చును. చాలండి, ప్రేమ శాశ్వత కాలము ఉండును. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి అని చెప్తా ఉన్నాడు. ఏంటి యేసుక్రీస్తు కలిగి ఉన్న దయారసం ఏంటి? ఆయన పోయబడుతున్నటువంటి పరిస్థితి ఏంటి అనేసి మనం ఒకసారి ఆయన కలిగి ఉన్న దయ ఏంటి మన విషయంలో, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం అనేది
ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇక్కడ మనం చూద్దాం ఎక్కడంటే తీతు పత్రిక 3వ అధ్యాయంలో 3-5 వచనాలు అక్కడ మనం చదివితే తీతు పత్రిక 3వ అధ్యాయము 3-5 వచనాలు ఎవరి దయ ప్రత్యక్షత యేసుక్రీస్తు. ఇది మనం చూద్దాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఎలాంటి పరిస్థితి అంటే ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి మునుపు ఎలా ఉంటిమి అని చెప్పుకుని కింద చెప్తున్నాడు. మునుపు మనం ఎలా ఉన్నాము కానీ అని చెప్పుకుంటా మన రక్షకుడైన ఏంటంటే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చూడండి, దేవుని యొక్క దయ ప్రత్యక్షమైనప్పుడు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షత ఎవరు? యేసుక్రీస్తు. మన రక్షకుడైన దేవుని దయ ప్రత్యక్షమైందంట. ఎలా ప్రత్యక్షమైంది? ఎవరి ద్వారా ప్రత్యక్షమైంది? దేవుని దయను మనం చూడగలమా? ఎలా తెలుసుకోగలము అంటే యేసుక్రీస్తు ద్వారా తెలుసుకోగలం. యేసుక్రీస్తు గురించి మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ఆయన దయారసము అంటే ఈ దయారసము, ఈ దయ, ఈ కనికరము, ఈ జాలి, లేకపోతే ఈ మత్సరపడంది ఇవన్నీ దేనివల్ల ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు యేసుక్రీస్తు అంటే తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. ఆ తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్న యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఈ దయారసాన్ని గురించి పౌలు చెప్తూ మరి నేను కలిగి ఉంటున్నాను, దీనికి మీ అందరేలా నేను కలిగి ఉంటున్నాను, దీనికి దేవుడే సాక్షి అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరొక వచనాన్ని చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు యొక్క దయారసము అంటే దేవుని దయారసము ప్రత్యక్షత యేసుక్రీస్తు అంటే దేవుని దయ ప్రత్యక్షత యేసుక్రీస్తు అయితే యేసుక్రీస్తు మన విషయంలో ఆయన దయను ఒకసారి మనం పరిశీలన చేస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు అక్కడ మనం పరిశీలన చేస్తే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలవాడండి, దేవునితో సమానముగా ఉండుట చూడండి, ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్న. చూడండి, క్రీస్తు యేసు యొక్క దయారసము, దేవుని యొక్క దయ ప్రత్యక్షత యేసుక్రీస్తు అయితే క్రీస్తు యొక్క దయారసం ఏంటి, ఆయన దయ ఏంటి, ఆయన కలిగి ఉన్న మనసు ఏంటి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎలాంటి మహిమలో ఉన్న యేసుక్రీస్తు మరి మన కోసము మన ఎడల జాలి కనికరము దయ మన మీద ప్రేమ కలిగి మరి ఆయన తను ఎలా తగ్గించుకున్నాడు, మన కోసం ఎలా తాను బలిగా అర్పణగా మన కోసం అప్పగించుకున్నాడు. ఒక్కసారి మనం గమనించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనంలో మనం పరిశీలన చేస్తే అక్కడ క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఇదండి దేవుని యొక్క దయారసము ప్రత్యక్షమైందంట. దేవుని దయ ఏంటి? దేవుని దయ ఏంటి? యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ఎవరు? దేవునికి ఏమవుతాడు? ఏ కుమారుడు? సొంత కుమారుడు.
దేవుడి దేవుడు సొంత కుమారుడు. యేసుక్రీస్తు దేవునికి సొంత కుమారుడు. దేవుని దయను గురించి మనం ఒకసారి ఆలోచిస్తాం. దేవుని దయ మన విషయంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం ముందు మనకి మన పాపాలకి శిక్ష విధించాడంట. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపించి ఆయన శరీరం ముందు మన పాపాలకి శిక్ష విధించాడు. ఇది దేవుని దయారసము ప్రత్యక్షమైంది. దేవుని దయ దేవుడు దయ కలిగి ఉన్నాడు అంటే ఎలా తెలుసుకోగలము? ఈ పండులో రసం ఉందని ఎలా తెలుసుకోగలము? అది పిండితే అప్పుడు రసం బయటకు వస్తుంది, గ్లాసు నిండి ఉంది. ఎక్కువ రసం ఉందండి అంటాం, లేకపోతే తక్కువ రసం ఉందండి అంటాం. ఎక్కువ తక్కువ అనేది ఎలా తెలుస్తుంది అంటే క్వాంటిటీని బట్టి. అసలు రసం ఉందా లేదా అంటే దాన్ని పిండడం. అలా దేవుని యొక్క దయ ఏంటి? ఆ దయ ప్రత్యక్షమైందా? ప్రత్యక్షత ఎవరు అంటే యేసుక్రీస్తు. అందుకనే పౌలు చెప్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మళ్ళీ అక్కడ దేవుని దయ క్రీస్తుని పంపిస్తే మరి క్రీస్తు కూడా ఆయన తన్ను తాను సంతోషపరుచుకున్నాడా లేకపోతే మన కోసము ఆయన అప్పగించుకున్నాడా అంటే మన కోసం అప్పగించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడు? దేవుని స్వరూపము కలవాడుగా ఉన్నాడు. దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు. మనిషిని పోలికలో పుట్టాడు, దాసిని స్వరూపమును ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారంలో ఎలా ఉన్నాడు? మనుషుడిగా కనపడ్డాడు. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. మరి పౌలు క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మిమ్మను ఏం చేస్తున్నా అంటాడు? మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. క్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మరి క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి నేను మీ అందరి ఏళ్ళ అపేక్ష కలిగి ఉన్నానంటే ఏం చేస్తూ ఉండొచ్చు? దేవుడే సాక్షి అంటున్నాడు. ఏం చేస్తూ ఉండొచ్చు? ఎవరిని సంతోషపరుచుతూ ఉండొచ్చు? తను తాను పరుచుకునే పరిస్థితుల్లో ఉన్నాడా? ప్రజలు దేవుని మహిమపరిచేలాగా పౌలు జీవితాన్ని కొనసాగించాడా? లేకపోతే పౌలు మనుషుల దయను సంపాదించుకోవాలని కోరాడా? లేకపోతే మనుషుల ద్వారా పొగిడించుకోవాలని కోరుతున్నాడా? అసలు ఏంటి ఇది మనం తెలుసుకోవాల్సిన. క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మీ అందరి ఇళ్లలో నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను అంటున్నాడు. ఆ పౌలు యొక్క స్థితిగతులు ఏంటి? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరము మనకుంది. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే చూద్దాం చూడండి. ఎక్కడంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవిచ్చున్నాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపాలకి ఎన్నడను జ్ఞాపకము చేసుకోను అని అంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి మనం ఎలా జీవించాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, పౌలు ఎలా జీవిస్తూ ఉన్నాడు, పౌలు యొక్క జీవిత విధానం ఎలాంటిది, పౌలు తను తాను సంతోషపరుచుకోవాలనే పరిస్థితుల్లో ఉన్నాడా, లేకపోతే ఎలాంటి స్థితిలో ఆయన తాను తగ్గించుకుంటున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఎలా వస్తాడు? పాపం లేకుండా వస్తాడు. ఇంకెలా వస్తాడు? ఇప్పుడేమో గొర్రె పిల్లలాగా వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు గొర్రె పిల్లలాగా వచ్చాడు. మనం ఎలా ఉండాలి? గొర్రె పిల్ల ఉండాలా, గర్జన సింహంలా ఉండాలా? గొర్రె పిల్ల ఉండాలి మనం. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత సంగతి ఆయన గొర్రె పిల్ల ఉన్నాడు కాబట్టి మనం గొర్రె పిల్ల వదకు సిద్ధపరచబడిన గొర్రె పిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అలా మనం ప్రజల జీవిస్తూ ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్ని విధములు వంటి వారినై మనము ఈ లోకంలో జీవించాలి.
కానీ మనం మన మన ప్రియులు చాలామంది తెలవక సింహాలని గర్జించు సింహాలని పక్కన పెట్టుకుంటున్నారు. అటొక సింహము ఇటొక సింహము పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతున్నారు. ఈ గర్జించు సింహం ఇప్పుడు నువ్వు కాదు నాన్న, నువ్వు ఇప్పుడు ఎవరో గొర్రె పిల్లవు, నువ్వు వదకు సిద్ధపడిన గొర్రె పిల్లలా ఉండాలి. క్రీస్తు యొక్క దయారసం నీలో ఉట్టిపడాలి, క్షమించాలి, దయ కలగాలి, లోబడాలి, విధేయత చూపించాలి. యేసుక్రీస్తు చూడండి, పానార్పణముగా పోయబడినను అంటున్నాడు. ఇక్కడ పానార్పణముగా పోయబడినను అని పౌలు చెప్తున్నాడు. నేను పానార్పణముగా పోయబడినను. ఇక్కడ యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి పౌలు ఎలాంటి జీవితాన్ని జీవించాడు? పౌలు ఎదుటి వారి ఎలాంటి జీవితాన్ని జీవించాడు? పులిలా ఉన్నాడా లేకపోతే ఎలా ఉన్నాడు? అసలు ఆయన యొక్క స్థితిగతులు మనం ఒకసారి పరిశీలన చేస్తే మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఏమీ రాదు వాడు ఏం చేస్తాడు? అజమాయిషీ చేస్తాడు, సేవలు చేయించుకుంటానికి ప్రయత్నం చేస్తాడు, నేనే అనేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఎదుటోళ్ళని కించపరచడానికి, దూషించడానికి, తక్కువ చేయటానికి ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ పౌలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, మీ ఎడల నేను ఎలా నడుచుకున్నానని పౌలు చెప్తున్నాడు. ఒకసారి మనం చూద్దామండి. 1వ దశలోనికల్లో 2వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే స్తన్యమిత్తు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను అదండి. ఎందుకు సాధువులుగా ఉండాలి? ఎలాంటి పరిస్థితులు అంటే దాన్ని పోలుస్తూ ఉన్నాడు. చూడండి, దేంతో పోలుస్తున్నాడు? స్తన్యమిత్తు తల్లి తన అతి బిడ్డలు కూడా ఉంటారు, సొంత అతి బిడ్డలు ఏం చేస్తారు? ఇప్పుడు కొంతమందిని పిల్లల్ని ఇద్దరు డ్యూటీ చేసేవాళ్ళు పిల్లల ఆయాకి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మనం కొన్ని చూసాం కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? బిడ్డల్ని పాలు తాగకపోతే దబా గుర్తున్నారు. అర్థమైందా? అట్లా కాదు, సొంత బిడ్డను ఎలా చూసుకుంటారు? అలా చూసుకున్న తల్లి, స్తన్యమిత్తు తల్లి. మళ్ళీ చూడండి, మళ్ళీ ఏ పరిస్థితుల్లో పెద్ద అయిన తర్వాత వినకపోతే గౌక్కును కొడతారు కదా, వినకపోతే గుద్దుతారు. అది అలా కాదు, చిన్నపిల్లల్ని గుద్దుతారా? స్తన్యమిచ్చే తల్లి చిన్నపిల్లల్ని పాలిస్తా గుద్దుద్దా? కొడతదా? కొట్టదు. అంటే అంత సున్నితంగా మీ ఎడల నేను నడుచుకున్నాను. చూడండి, ఈరోజు అలాంటి పరిస్థితి ఏమైనా కనపడుతుందా మన దగ్గర? అలాంటి పరిస్థితి ఇప్పుడు మనం కనపడుతుందా? మన బోధకుల మనం చూడగలుగుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు బోధకుల బాధ్యత ఏంటి? పౌలు చూడండి, తన బాధ్యతను గుర్తించాడు. దేవుడే సాక్షి అంటాడు, మీ ఎడల ఎలా నడుచుకున్నాను? క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మీ ఎడల ఎంత అపేక్ష కలిగి ఉన్నానో అని చెప్తా ఉన్నాడు. మరి మన విషయంలో మనం ఆలోచిస్తే మనము ఇతరుల ఎలాంటి స్థితి కలిగి ఉన్నాము, ఎలాంటి భావాన్ని కలిగి ఉన్నాము, ఎలా వాళ్ళ ఎడల నడుచుకుంటున్నాము? పౌలు అద్భుతమైనటువంటి ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. నేను అలా నడుచుకుంటున్నాను, మీ ఎడల అలా నడుచుకుంటున్నాను, సాధువులమై మేము మీ మధ్యను సాధువులమై నడుచుకుంటున్నాము అంటాడు. ఎలా అంటే స్తన్యమిత్తు తల్లి తన సొంత బిడ్డను గారవిస్తుందంట. మిమ్మల్ని గారవిస్తున్నావా? దూషిస్తున్నావా? తిడుతున్నావా? శపిస్తున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏమండి, ఈ బిడ్డకి తెలవదనుకోండి, తెలవకపోతే గుద్దుతారా? దూషిస్తారా? లేకపోతే కొడతారా? లేకపోతే చంపుతారా? చేయరు కదా. ఏం చేస్తారు? గారవిస్తారు. ఎంత గారం, ఏం చేసినా గారవిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మేము మేడలో ఉన్నామంటే ఇక్కడ సింహాల్ని పుల్ని పెట్టేసుకుని అందరినీ దూషించటం, అందరినీ ద్వేషించటం, అందరినీ శపించటం ఏంటండి ఇది? ఎక్కడ పోదండి? ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? పైనుంచి వచ్చిందా లేకపోతే భూ సంబంధమైందా? చూద్దాం. యాకోబు పత్రిక
3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము చూడండి ఎలాంటిదంటే పవిత్రమైనది, పవిత్రమైనది. తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది. ఏంటంటే కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. చాలండి. పైనుండి వచ్చే జ్ఞానమా ఇప్పుడు మనం చూస్తున్నది, లోకంలో జరుగుతున్నది చూస్తున్నది. ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానంతో వీళ్ళు నడుచుకుంటున్నారు? సాధువులుగా నడుచుకుంటున్నారా? సన్యమిచ్చు తల్లి బిడ్డను గౌరవించినట్లుగా ఇతరులేళ్ళ సాధువులుగా నడుచుకుంటున్నారా? లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో నడుచుకుంటున్నారు? 8వ వచనం ఎక్కడ? 1వ దశలోనిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 8వ వచనం. 1వ దశలోనిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులైంటిరి గనక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దేవుని మా ప్రాణాలు కూడా మీకు ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నాము. ఎందుకు? మీరు మాకు బహు ప్రియులైంటిరి గనక మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను గాక మా ప్రాణాలు కూడా మేము మీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాం. ఇదండి బోధకుని యొక్క లక్షణము. ఇదండి ఒక నాయకుడి యొక్క లక్షణము. ఇదండి ఒక సంఘ కాపురి యొక్క లక్షణము. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు, అసలు మన పరిస్థితి ఏంటి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, దేవుని యొక్క దయ మన మీద ఎలా చూపించాడు, ఆ దయ ప్రత్యక్షత ఎలా కలిగింది, ఆ ప్రత్యక్షత ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు మన మీద ఎలా దయ చూపించాడు, మన కోసం ఆయన ఎంత తగ్గించుకున్నాడు, ఎలాంటి స్థితిలో ఆయన మన కోసం మరి తను తాను అప్పగించుకున్నాడు. మీరును అలాగే ప్రేమ కలిగి నడుచుకోండి అని అంటే మనం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని శపించుటే మన వస్తుంది. మీ నోట ఆశీర్వాద వచనమే ఉచ్చరించండి, కానీ బూతులేనను ఈ శాప వచనము రాకూడదంటే వచ్చేదే అది వస్తుంటే మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకున్నామా? భూ సంబంధమైన జ్ఞానం మనం ఎవరి చేత ఆపరేట్ అవుతున్నాం? సాతాను మన ఆపరేట్ చేస్తున్నాడా ఏంటి? మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందండి. ఎంత తగ్గించుకుంటున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత సహిస్తున్నాడు. పౌలు విషయంలో మా సువార్త కాదు, మా ప్రాణాలు కూడా మీకు ఇచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నాం, ప్రాణాలు కూడా ఇచ్చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఎంత ఇదిగా చెప్తున్నాడు. ఇదిగా చెప్తూ మీ ఏడల సాధువులుగా, మీ మధ్య సాధువులుగా ఉన్నాం. సాధువు అంటే ఏంటండి? సాధువు అంటే తగ్గించుకుని లోబడి విధేయత చూపించి హాని చేయకోకుండా ఉండేటటువంటి పరిస్థితి. శిశువును పోలి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నామంటే ఎటువంటి భక్షించేలా ఉన్నాం, ఎటువంటి శపించేలా ఉన్నాం. నీ మాట వినకపోతే శపించేస్తావా? నీ మాట వినకపోతే శాపనార్థాలు పెట్టేస్తావా? ఏంటి పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి స్థితిలో ఉండాలి మనం? ఒకసారి ఆలోచించండి. మనం ఎవరము? మనం దేనికి పిలువబడ్డాం? మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. మన పరిస్థితి ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. పౌలు చెప్తున్నాడు 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూసుకుంటే, అక్కడ పౌలు 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 12వ వచనంలో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చాలండి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము
నడుచుకుంటేమి. తండ్రి తన బిడ్డలు ఎలా నడుచుకున్నాడో అలా బయట వాళ్ళే నడుచుకుంటాడా? బిడ్డలే నడుచుకున్నది బయట వాళ్ళే నడుచుకుంటాడా? నడుచుకోడు. బయట వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఏం చేస్తాడు? కసిరిస్తాడు, పొమ్మంటాడు, బయటికి పో 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 అంటాడు. అదే మన బిడ్డలు తప్పు చేస్తే బయటికి పో అంటావా? బయటికి పోను. ఏం చేస్తాం? గారవిస్తాం. అయినా తప్పు చేసినా కూడా సర్దుకుపోతాం, గారవిస్తాం, మా సాధువులుగా వాళ్ళ మనం ఉంటాం. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరన్నా తప్పు చేశారనుకోండి, ఎవరన్నా సంఘంలో తప్పు చేశారు, తప్పు చేసి బయటికి వెళ్ళిపోతే నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు కనుక ఆడికి నరకమే అంటామా? చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితుల్లో తప్పు చేసినా తప్పు చేయకపోయినా నేర్చుకున్న తర్వాత బయటికి వెళ్ళండి, స్వతంత్రంగా సేవ చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త పడదు, మీరు వెళ్ళి స్వతంత్రంగా సేవ చేయండి అని అందరినీ మనం ఏం చేస్తున్నాము? అందరినీ సేవ చేయమని వాళ్ళని ఆహ్వానిస్తున్నాము, పంపిస్తున్నాము. వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే కూడా మనము సహకరిస్తున్నాం. మనం కొన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహకరించమంటే కూడా వెళ్ళి సహకరిస్తున్నాం. మీరు స్వతంత్రంగా చేసుకోండి, పని చేసుకోండి అనేసి చెప్తున్నాం. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చుంటే అక్కడ శ్రమలు వచ్చినట్టు అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో శ్రమలు వచ్చినాయి చూడు. ఆ కాలం ముందు సంఘమునకు హింస వచ్చినప్పుడు వాళ్ళు చెదిరిపోయారంట. హింస వచ్చి చెదిరిపోవటం కంటే ముందే కదా, హింస వచ్చి రాబట్టి చెదిరిపోయాడు. చెదిరిపోబట్టి పిలుపు సమరపట్నంలో ఎంతోమందిని రక్షించగలిగాడు. కానీ ఇప్పుడు మనం దానికంటే ముందుగానే మనం నేర్చుకుని ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మనం స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత పిల్లోడు 1వ తరగతి పిల్లోడు నేర్చుకుంటాడు. 1 నుంచి 2కి వెళ్తాడా? 2 నుంచి 3కి వెళ్తాడు, 4కి వెళ్తాడు, 5కి వెళ్తాడు, ఇంజనీర్కి వెళ్తాడు, లేకపోతే ఇంకోటి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నువ్వు నేర్చుకున్నా కనుక ఇక్కడే ఉండిపోవాలి, నా ఎదురుగా కూర్చోవాలి అని అంటాడా? ఒకరోజు స్టూడెంట్గా జాయిన్ అయినాడు, మళ్ళీ ఇంకొక స్కూల్లో టీచర్గా అవుతాడు, ఇంకో దగ్గర ఒక కంపెనీలో పెద్ద ఇంజనీర్గా అవుతున్నాడు. కానీ మన దగ్గర ఈ సంఘంలో ఏంటంటే వీళ్ళు దూడల్ని పలుపుతో మెడకి పలుపు కట్టేసి దానికి దేనికదే గాడి కట్టేస్తారంట. అలా కట్టేసి నా దగ్గర ఉండాలి, నా దగ్గర లేకపోతే మీరు నా సంఘంలో లేకపోతే మీరు నరకమే. ఇదే సంఘంలో. ఎందుకంటే ఇక్కడే బాప్తిజం, ఇక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ బాప్తిజం తీసుకున్నాం. పిలుపు నపుంసకుడికి బాప్తిజం ఇచ్చాడా అండి? ఇస్తే మళ్ళీ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా కనపడ్డా? ఎప్పుడైనా వాళ్ళిద్దరు కలుసుకున్నారా? మరి ఎన్నడను చూడలేదు. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 39వ వచనం. వారు నీళ్ల నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవను వెళ్ళాను. అతడు పిలుపును మరి అన్నడును చూడలేదు. నువ్వు చదివిందని గ్రహించగలుగుతున్నావు అంటే ఎవడని చెప్తే కానీ నాకు ఎలా తెలుస్తుంది అని చెప్తే, సరే దాన్ని బట్టి యేసుక్రీస్తుని గురించి వివరిస్తే, అదిగో నీళ్ళు నాకు బాప్తిజం ఇవ్వటానికి నీళ్ళకి ఆటంకం ఎవడు చేయగలడు అని చెప్తే, అప్పుడు వెంటనే ఏం చేశారు? ఇద్దరు నీళ్ళలో దిగారు, బాప్తిజం ఇచ్చారు, అయిపోయింది. అయ్యా నేను చెప్పాను కనుక నువ్వు రథం అది ఇది ఇక్కడ పెట్టేసి నా దగ్గరే ఉండు, నాకు శిష్యుడిగా ఉండు, నా దగ్గరే ఉండు అని అన్నాడా? లేదు. పౌలు కూడా ఏం చెప్తున్నాడు? ఆయన అనేక స్థలాలకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళని ఎవరికి అప్పగిస్తున్నాడు? పిల్లలు పెట్టి ఎన్మాలు తీసుకెళ్ళొద్దంట. అలా ఈ బోధకులు వీళ్ళందరినీ ఎన్మాలు తీసుకెళ్ళే పరిస్థితి ఉంది. అలా ఉందన్నాడు. ఎవరికి అప్పగిస్తున్నాడంటే ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను అంటాడు. ఇది ఈరోజు బోధకులు మనగా ఉన్నటువంటి మన బాధ్యత. నేర్చుకున్న వాళ్ళు మన దగ్గరికి వెళ్ళొద్దు. వాళ్ళు చెప్తుంటే వాళ్ళనే
అని చేస్తానంట, అదిగో అని చేస్తానంటున్నాడు. చెప్తుంటే నా బొమ్మ లేకుండా నువ్వు చెప్పొద్దు అంటున్నాడంట ఒక ఆయన. నా బొమ్మే ఉండాలి పక్కన. ఇప్పుడు కొన్ని చేలల్లో కర్రవాదేసి కుండకి నోరు కళ్ళు అని పెట్టి అలా నా బొమ్మ లేకపోతే మీరు మీటింగ్ ఎలా పెట్టారు? నా బొమ్మ లేకుండా అని పిలు, ఇంటి పిలు. ఏమండి అలా ఇదేనా తండ్రి తన సొంత బిడ్డ ఎలా నడుచుకున్నాడు అలా నడుచుకునే పద్ధతి ఇదేనా? తల్లి తన సొంత బిడ్డ తన అయితే సన్నిమిత్తు తల్లి తన సొంత బిడ్డను గౌరవించినట్లు మీ మధ్య సాధువులమే నడుచుకు. ఇదేనండి సాధువులు. ఎక్కడండి క్రీస్తు ప్రేమ ఎక్కడ కనపడుతుంది? క్రీస్తు యొక్క దయారసం అనేది ఉందా? మొత్తం ఎండిపోయిందండి. కాయ ఎండిపోతే నీ ఇట్లా పిసికితే పొడి అయిపోద్ది కానీ రసం రాదు. మన పరిస్థితిలో అయిపోయింది. ఏం చేయాలి చెప్పండి? ఎట్లా ఉన్నారు? అందుకనే అండి ముందుకు రావట్లేదు. అందుకనే ఈ దయారసం అనేది తగ్గిపోయింది. దయారసం అనేది తగ్గిపోయింది. ఎంత క్రూరత్వం! పైనుండి వచ్చే జ్ఞానం కాదు ఇది. ద్వేషము, ఈర్ష్య, పగ, కుట్ర లోకంలో రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు సంఘంలో కూడా వచ్చేసిందండి. ఎలా? బై ప్రాక్టికల్ అండి. దేవుడు సాక్షి నాకు అని చెప్పగలవా నువ్వు? పౌలు చెప్తున్నాడు. ఎలా నడుచుకున్నానో దేవుడు సాక్షి. క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మీ ఎడల ఎంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మనం చెప్పగలమా? నువ్వు చెప్పగలవా? ఎవరు చెప్పగలరు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు క్రీస్తు సంఘంలో? సాతాను జ్వరబడిపోయి అధికారాన్ని చెలాయిస్తానికి ప్రయత్నం చేస్తుంది. నాదే నేను తప్ప ఇంకెవడు లేడో, నేనే పుట్టాను, నేనే ఇచ్చేస్తున్నాను, నేనే తెచ్చాను, నాదే అనేటువంటి పరిస్థితి వచ్చేసింది సంఘంలో. ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు ఏలియా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఆయన చెప్తా ఉన్నాడు. రోమపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా గురించి మనం చూస్తే దేవుడు ఏలియాకి అక్కడ మంచి రోమపత్రిక 11వ అధ్యాయంలో 2వ వచనం కానించి కింద చదువుతుంది. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను కూర్చిన భాగములో లేఖనమే చెప్పున్నది మీరు ఎరుగరా? ఏం చెప్తుందంట లేఖనము? చూడండి, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠాలను పడగొట్టిరి, నేను ఒక్కడనే. ఎవరు చెప్తున్నారండి ఈ మాటల? ఏలియా. ఏమంటాడండి? వారు ప్రవక్తలను చంపేశారయ్యా, నీ బలిపీఠాలని పడగొట్టారయ్యా, నేనొక్కడనే మిగిలి ఉన్నా, నా ప్రాణం కూడా తీసి చూస్తున్నారు ఇంకా అని ఇశ్రాయేలీయులకు విరోధముగా దేవుని ఎదుట వాదిస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. నేను వచ్చేంత వరకు మీకు ఎవరికి సత్యం తెలియదు, నేనే అంటే ఈ 2000 సంవత్సరాల్లో ఉన్న సంఘము వేస్ట్. నేను వస్తేనే మీకు చెప్తున్నా, నేను వచ్చే మీకు నేర్పుతున్నా. ఏం నేర్పుతున్నా? శపించటలా? ఈయనా క్రీస్తు యొక్క దయారసాన్ని నేర్పిస్తున్నావా? నేర్పిస్తున్నావు? ఒకసారి ఆలోచింది. ఇక్కడ ఏలియా కూడా ఏముందంటే నేనే మిగిలాను, నేనే రోషము గలవాడిని, నేనే మిగిలి ఉన్నాను అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుతున్నది? బయలుకు మోకాళ్ళునని
7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. 7,000 మంది మనుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. 7,000 మంది మనుషులు శేషముగా ఉన్నారు అనేసి ఇక్కడ చెప్తున్నాం పరిస్థితి. మనం అనుకుంటున్నాం, మనం ఎప్పుడు కూడా నేనే అనేసి ఒక ఆలోచన మనలో రాకూడదు. మనమే, నేనే, నాతోనే అయిపోతుంది ఇదంతా అనేసి అనుకుంటానికి వీలు లేదు. ఏ పనైనా సరే నేనే అంటానికి వీలు లేదు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి బాగా చెప్తున్నారండి అయ్యగారు అంటే లేదు. ఇలాంటి బోధ ప్రపంచంలో అనేక స్థలాల్లో సత్యము ప్రకటించబడుతుంది, మన కళ్ళ ముందు లేదేమో. దేవుడు శేషాన్ని మాత్రం ఉంచుకుంటాడు. అంతేగాని నేనే, నాదే, నీ లేకపోతే ఈ లోకమే లేదు, నీ లేకపోతే క్రైస్తవ లోకమే లేదు, నేనే క్రైస్తవ లోకాన్ని బతికిస్తున్నాను, నా ద్వారానే ఈ సంఘాలన్నీ ఇదైపోతున్నాయి అని అంటే ఏలియాకి బుద్ధి చెప్పినట్లు దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 7,000 మంది ఉన్నారు, బయలుకి మోకాళ్ళు ఉన్నని 7,000 మంది పురుషులు ఉన్నారయ్యా. నువ్వు ఒక్కడమే అనుకుంటున్నావు, నేను ఒక్కడే మిగిలాను అంటాడు. నా తగ్గించుకోవాలి. ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఉండాలి అనేసి మనం పరిశీలన చేస్తే ఎలా ఉండాలంట చూద్దాం. పౌలు చెప్తున్నాడు చూడండి. పౌలు చెప్పే మాటలు మనం చూస్తే పౌలు అంటాడు, ఇదివరకే గెలిచి తిననే అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినేనను నేను అనుకున్నట్టు లేదు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 12-16 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి, ఇదివరకే నేను గెలిచి తినే అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినే అని అయినను నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకున్న వలనని పరిగెత్తుతున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను. పౌలు యొక్క స్థితి చూడండి. తలంచుకున్న అయితే ఒకటి చేయుతున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నాను. చూడండి ఎలాంటి భావము కలిగి ఉన్నాడు. పౌలు యొక్క పరిచర్య ఎంత గొప్పది ఒక్కసారి ఆలోచించేయండి. పౌలు యొక్క పరిచర్య ఎంత గొప్పది. ఎలా క్రీస్తు చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని చేత ఎన్నుకోబడ్డాడు, దేవుని చేత నియమించబడ్డాడు. అలా నియమించబడిన పౌలు యొక్క పరిచర్య గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఇంచుమించు 14 పత్రికలు రాసినటువంటి ఘనత ఆయనకు ఉంది. అనేక సంఘాలను ఆయన మరి ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో పరిచర్య చేశాడు. అంత పరిచర్య చేసినటువంటి పౌలు ఏమంటున్నాడండి, ఇదివరకే నేను గెలిచి తినే అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితే అయినను అనుకున్నట లేదు అని పౌలు చెప్తా ఉంటుంటే, నేనే, నాదే, లేకపోతే ఇంకా మీరెవరో కాదు అని చెప్పడం అనేది ఇది పైనుండి వచ్చే జ్ఞానమా లేకపోతే భూ సంబంధమైన జ్ఞానమా? ఇది మృదువైనదా, సులభంగా లోబడదా, కనికరంతో కూడా ఉండినదా? ఎలాంటిది? ఒక కనికరం ఉందా? ఏదుంది మనలో? ఏముంది? మృదువైన సమాధానకరమైనదా, పవిత్రమైనదా, లేకపోతే మృదువైనదా, సులభముగా లోబడేదా, కనికరంతో కూడిందా, మంచి ఫలాలతో కూడినటువంటి మాటలని? ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం ఈరోజు? మనం చూస్తే అనేక స్థలాల్లో, అనేక ప్రదేశాల్లో మరి క్రీస్తు యొక్క దయారసాన్ని మనం చూపించవలసినటువంటి దయారసాన్ని బట్టి మనం నడుచుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన వారే ఉండగా మనలో అహంకారము, మనలో హెచ్చింపుదనము ఇవన్నీ కలిగించి మన ఏం చేస్తున్నాడు సాతాను అంటే అటు దేవునికి పనికి రాకుండా మరి అనేక మందిని మరి నరకానికి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితికి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాలు మార్చుకోవాలి, మనం మారాలి, మార్పు నొంది నూతన పరచబడి రూపాంతరం చెందవలసినటువంటి వారంగా
ఉండాలి. పౌలు ఎలాంటి స్థితిలో చెప్తున్నాడు, ఎలాంటి స్థితిలో ఉన్నాడు ఒకసారి మనం ఆలో ఆలో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. పౌలు చెప్తున్నాడు దేవుడు నాకు సాక్షి అంటున్నాడు. మరి మనకి సాక్షులు దేవుడు అని మనం చెప్పగలమా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అనేది. పౌలు దేని ఎందు ఆశ్చర్యపడుతున్నాడు? పౌలుకి విశేషమైనటువంటి దర్శనాలు, విశేషమైన దేవుని సంగతులు బయలుపరచబడి అయినా కూడా దేని ఎందు ఆశ్చర్యపడుతున్నాడు? బలహీనత లేని, విశేషముగా నా బలహీనత ఏందో ఆశ్చర్యపడుతున్నాను. చూద్దాం ఎక్కడంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 5-7 వచనాలు. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 5-7 వచనాలు. అట్టి వాటిని గురించి అతిశయించును. నా విషయమైతేనేమో నా బలహీనత ఏందే కాక వేరు విధముగా అతిశయించును. అతిశయపడుటకు నిశ్చయించినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకును కాకపోదును గాని, చూడండి, నా యందు ఎవడైనను చూచిన దానికన్నా నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచుకునేమో అని అతిశయించుట మానుకొనుతున్నాను. భజనగాళ్ళు ఎవరన్నా ఉంటారేమో అని, ఉన్నదానికంటే ఎక్కువగా అతిశయించే భజనగాళ్ళు ఉంటారేమని నేను అతిశయించటే మానేస్తున్నా అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇతరులు అతిశయిస్తారేమో నన్ను చూసి అనేసి నేను అతిశయించడమే మానేస్తున్నాను అంటే నేను చూడండి ఏది 6వ వచనం, అతిశయించుటకు నిశ్చయించునను నేను సత్యమే పలుకుతున్నాను గనక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నా నా వలన విన్న దానికన్నా నన్ను ఎక్కువగా ఘనముగా, చూడండి, నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచు కొనునేమో అని. ఇప్పుడు నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచుకుంటే ఎంత హ్యాపీగా, అందరూనా, వాళ్ళు కూడానా, వీళ్ళు కూడానా, వాళ్ళే ఉన్నారు ఓ అంటే ఎక్కువ ఘనముగా ఎంచుకుంటే మనం ఎక్కువ ఘనముగా ఎంచుకుంటాం కోరుకుంటున్నామా మనం, లేకపోతే ఎక్కువ ఘనముగా ఎంచుకోకుండా ఉండటం కోరుకుంటున్నామా? పౌలు ఏం కోరుకుంటున్నాడు? మానుకుంటున్నాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము? పైనుండి వచ్చిందా, భూ సంబంధమైందా? పైనుండి వచ్చే జ్ఞానము. అందుకనే ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేస్తే మరి క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి లేదా? కలిగి ఉండాలి. ఆయన ఎలాంటి స్థితిలో ఆయన జీవించాడు, మరి మనం అలాంటి స్థితిలో జీవించాలా అక్కర్లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. మనుషులలో ఘనముగా ఎంతబడాలి అని కోరుకుంటున్నామా, లేకపోతే దేవుడు మెచ్చుకోవాలమన్నా? ఎవరు మెచ్చుకునేవాడు గొప్పవాడు? మనుషులు మెచ్చుకోవాలని కోరుకుంటున్నామా, దేవుడు మెచ్చుకోవాలా? ఎవరు మెచ్చుకోవాలి? ఒకసారి మనం పరిశీలన చేస్తే గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుతున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుతున్నానా? నేను మనుషులను కోరుతున్నానా? నేనెప్పటికీ మనుషులను వాడనైతే, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు గోరువాడినైతే క్రీస్తు దాసుడును కాకపోదును అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనుషుల్లో ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో అది దేవుని దృష్టికి ఏంటంట? అసహ్యమైనది. మనుషుల్లో ఘనముగా ఎంచబడాలి అనేసి ప్రయత్నం చేస్తే అది దేవుని దృష్టికి ఎలాంటిదంటే అసహ్యమైనది. అందుకని పౌలు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. నాకంటే విన్నదానికంటే వీళ్ళు ఎక్కువగా అతిశయిస్తారేమో అనేసి అసలు నేను అతిశయించడం మానేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ సంగతి యేసుక్రీస్తు
యూదులతో చెప్పిన మాటల్లో ఒక సంగతి మనం చూద్దామండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో రెండో భాగం. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనంలో రెండో భాగం మనం చూస్తే, దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి, మనుషుల్లో ఘనముగా ఎంచబడాలని కోరుకుంటున్నామా ఏంటి? ఎలాంటి పరిస్థితి? మనుషుల దయను సంపాదించి కోరుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఒకసారి ఆలోచించేయండి. యేసుక్రీస్తు అలాంటి జీవితాన్ని ఇక్కడ జీవించాలంటే ఆయన్ని రాజుగా చేయాలని అందరూ వచ్చేసారు. రాజుగా చేయాలని బలవంతం చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడండి? ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడంట. ఆయన ఒంటరిగా వెళ్ళిపోయాడు. రాజుగా చేస్తానంటే ఎవరన్నా ఒప్పుకుంటారండి? కానీ మన వాళ్ళు ఇప్పుడు ఏం చేయించుకుంటున్నారండి? ఎలాంటి పనులు చేయించుకుంటున్నారండి? నోటితో పలకడానికి కూడా మనకి రావట్లేని పనులు చేయించుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ మనం చూస్తే రాజుగా చేయవలనని వాళ్ళు ఆయన్ని బలవంతము చేస్తున్నారు రాజుగా. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి ఏంటి బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఎందుకు వెళ్ళాలి? ఏం చేస్తారు? చేస్తే మంచిదే కదా. మంచి దానికోసం రాలేదు యేసుక్రీస్తు. దానికోసం రాలా. దేనికోసం వచ్చాడు? ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆయన రాజుగా పుట్టాడు. కానీ ఈ లోక రాజ్యాన్ని కాదు. నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు, అక్కడ ఇక్కడ అని వీలు పడదు అని చెప్పాడు. అందుకనే ఏం చేశాడు? తప్పించుకుని ఒంటరిగా వెళ్ళిపోయాడట. వీళ్ళంతా బలవంతం చేస్తున్నారంట. మామూలుగా కూడా కాదు, అడుగుతూ కూడా కాదు. లేకపోతే ఈయన వాళ్ళని అడగటం కాదు, ఈయన వాళ్ళని బలవంతం చేయటం కాదు, వాళ్ళే వచ్చి బలవంతం చేస్తున్నారని ఇది చేశాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? తగ్గించుకోవాలా, ఎక్కించుకోవాలా? సాధువులుగా ఉండాలా, లేకపోతే సింహాలుగా ఉండాలా, పుల్లిగా ఉండాలా? మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి? మనం చూస్తే ప్రభు దృష్టికి ఎలా ఉండాలంట? యాకోబు 4:10లో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు తగ్గించుకోండి, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి ఎలాంటి స్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి. ఒక బోధకులుగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ఒక విశ్వాసిగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? సహోదరుల ఏళ్ళ మనం ఎలా ఉన్నాం? బోధకుడు విశ్వాసి ఏళ్ళ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఒక బోధకునికి మరొక బోధకునికి ఉన్న మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలా కొనసాగుతుంది? ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు యొక్క దయారసము మనలో ఉట్టిపడాలండి. అది దేవుడే సాక్షి అని పౌలు చెప్తా ఉంటే మరి మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఎదుటి వాడిని మనం చూస్తే మనం ఏమనుకుంటున్నామండి? పక్కవాడిని చూసామనుకోండి, పక్కవాడిని చూడంగానే ఏమనుకుంటున్నాం? మనసులో నాకంటే చాలా బ్రదర్ బాగా చెప్తాడు, మంచోడు అని మనం భావిస్తున్నామా లేదా? అని అనుకుంటున్నామా లేదా? ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఈ బ్రదర్ మంచోడు, ఈ సిస్టర్ మంచిది, నాకంటే మంచిది, నాకంటే గొప్పోడు అని మనం అనుకుంటున్నామా? లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒకసారి? మీరందరూ డమ్మీలు, మీరందరూ కుక్క పిల్లలు, నా కుక్క పిల్లలు అలా అనుకుంటామా? ఎలా అనుకోవాలి అసలు? మనం క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మనం ఎలా అనుకోవాలి? ఒకళ్ళొకళ్ళు ఎలా ఉండాలి? ఘనముగా ఎంచుకుంటున్నామా, తక్కువగా ఎంచుకుంటున్నామా? ఎలాంటి స్థితిలో ఉండాలి? క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మనం నడుచుకుంటే ఎలాంటి స్థితిలో ఉండాలి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కక్ష చేతనైనను
ఉదాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును చాలండి. ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు. ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. నాకంటే గొప్పవాడు, నాకంటే యోగ్యుడండి నా ఎలా ఉండాలి? అది ఎక్కడ ఇతరులకి చెప్పడం కాదు, మనసులో ఎంచుకోవాలి. మనసులో ఒకరికొకరు వృధాతిశయం చేతనను ఏమీ చేయక వినయ మనస్కులై గలవారై ఒకరికొకడు తనకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? యోగ్యులుగా ఎంచుకుంటున్నామా లేదా? మనం యోగ్యులుగా ఎంచుకుంటున్నామా లేదా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? నా దగ్గర లేకపోతే వాళ్ళని శపించేస్తామేనా? నా దగ్గర ఎవరన్నా దూరం వెళ్ళిపోతే వాళ్ళని దూషించేస్తామేనా? లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? క్రీస్తు యొక్క దయారసం ఎంతవరకు పనిచేస్తుంది నీ జీవితాల్లో? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకనేళ్ళలో ఒకటి క్షేమాభివృద్ధి కలగజేసుకుంటున్నారా లేదా? క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. సంఘం అనే శరీరంలో ఉన్నాం మనం అందరం కూడా సంఘం అనే శరీరంలో చేర్చబడ్డాం. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్న మనం అందరం కూడా ఆయన శరీరంలోనికి బాప్తిజం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడినటువంటి మనము క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘంలో చేర్చబడినటువంటి వాళ్ళం. ఏ వ్యక్తి కూడా వ్యక్తిగతంగా సార్వత్రిక సంఘము కాదు. ఏ సంస్థ కూడా సార్వత్రిక సంఘము కానే కాదు. సార్వత్రిక సంఘములో ఒక భాగము మాత్రం ఒక సంఘము ఉంది. ఈ సంఘమే సార్వత్రిక సంఘము కాదు. ఈ సార్వత్రిక సంఘములో ఇదొక భాగము. ఈ శరీరమే, ఈ చెయ్యే శరీరం కాదు. ఈ శరీరంలో చెయ్యి ఒక భాగము. అంతేగాని నేనే శరీరాన్ని అంటదా? శరీరంలో ఒక భాగము. కాబట్టి మనం ఈ ఒకరికొకడు ఏం చేసుకోవాలి చెప్పండి? ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకోవాలి. చూద్దాం చూడండి. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు ఏం చేయాలి? క్షేమాభివృద్ధి ఆదరించాలి. ఆదరించే స్వభావం ఉన్న మనలో ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేసుకునే స్వభావం ఉన్న మనలో మనం క్రీస్తు శరీరంలో భాగమైతే మన జీవితాల్లో ఏం జరుగుద్ది? క్రీస్తును శిరస్సుగా మనం కలిగి ఉన్నామా? క్రీస్తు మనకి శిరస్సుగా ఉన్నాడా లేడా? కొలసీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము 19వ వచనం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన దాన్ని గురించి గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు చూడండి, శిరస్సును హత్తుకొనని వాడు ఎవడైనను మీ బహుమానమును అపహరింపనీయకుడి. చూడండి, ఆ శిరస్సు మూలంగా ఏం జరుగుతుందంట? ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. నా అంతటి నేనే అని కాదు, శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషించబడి అతుకుబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. మనదేం లేదు, అంతా ఆయనదే. అంతా మనం శరీరంలో చేర్చబడ్డాం. మనకి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తున్నాడా లేకపోతే నేనే శిరస్సునా? ఇప్పుడు నేనే శిరస్సునా అనే వాళ్ళు చాలామంది బయలుదేరారు. నేనే శిరస్సుని నాకు అతుక్కోవాలి, మీరు నా దగ్గర ఉండాలి, మీరు నాకు అతుక్కోవాలి.
నాకు అతుక్కోపోతే మీరు చనిపోతారు. శాపనార్థాలు ఎంతవరకు కరెక్టు ఒకసారి ఆలోచింది. ఒకళ్ళనొకడు ప్రేమించటం అనేది ఎవరి చేత నేర్పించబడ్డాం? దేవుని చేత నేర్పించబడ్డాం. దేవుని చేత నేర్పించబడిన మన నోట ఎలాంటి వచనాలు రావాలండి? శాప వచనాలు రావాలా? కృతజ్ఞత వచనాలు రావాలి. 1 దశలోనిక 4:9 సహోదర ప్రేమను బట్టి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు. చూడండి, మీరు ఒకరినొకరు ప్రేమించడానికి దేవుని చేతనే నేర్పించబడుతుంది. కాబట్టి మనం ప్రేమించాలా, ద్వేషించాలా? ఎప్పుడు ప్రేమించాలి చెప్పండి? యేసుక్రీస్తు ఎంతవరకు ప్రేమించాడు? తను అప్పగిస్తాడని తెలుసున్నా కూడా ఎంతవరకు ప్రేమించాడు? ఆయన తన వారిని ప్రేమించాడంట, వారిని అంతము వరకు ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియులారా, మనము క్రీస్తు యొక్క దయారసం మనలో ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకి సాక్షిగా మనం ఉన్నాడా? ఏం చెప్తాడు దేవుడు? దేవుడే నాకు సాక్షి అని చెప్పగలిగే ధైర్యము పౌలుకు ఉంది. మరి మనలో ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. మనం దేనికి పిలువబడ్డాం చెప్పండి? ఆశీర్వాదానికి పిలువబడ్డాం. కాబట్టి ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయాలా? దూషణకి ప్రతి దూషణ చేయాలా? ఆశీర్వాదానికి వారసులైన వాళ్ళు ఏం చేయాలి? 1 పేతురు 3:9 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి కానీ శపించొద్దండి. మీరు శపించటం నీ పని కాదు. శపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. శపించొద్దు. దీవించండి కానీ శపించొద్దు. మీరు ఇక్కడ అదే చెప్తున్నాడు. మీరు ఎందుకు ఆశీర్వాదానికి వారసులై ఉన్నారు, దానికోసం మీరు పిలువబడ్డారు కనుక మీరు కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకి ప్రతి దూషణ చేయొద్దు అనేసి పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. రోమపత్రిక 12:17 నుంచి కిందకి చదువుతాం 21 వరకు. రోమపత్రిక 12:17-21 ముగిద్దాం. కీడుకు చూడండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. ప్రియులారా, ఏంటి చూడండి, చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. పగ తీర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారు, శపించే పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇది వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ మాట వినకపోతే వాళ్ళని దూషించేలాగా శపించేలాగా ఉన్నారు. అందుకని అంటే ప్రియులారా, మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీడి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చునని ప్రభువు చెప్పుతున్నాడని వ్రాయబడి ఉంది. కాబట్టి ఏం చేయాలి? నీ శత్రువులు ఆకలి కొని ఉంటే ఏం చేయాలండి? ఆకలి కొని ఉంటే ఏం చేయాలి? బాగా జరిగింది, నా దగ్గర నుంచి వెళ్ళిపోయే కదా, భలే జరిగింది. ఎవడైనా నా దగ్గర నుంచి వెళ్తే అది అలా జరిగిపోద్ది. ఇదేనా చెప్పేది? నువ్వు బోధకుడువా? నువ్వు క్రీస్తు దయారసం ఉందా నీ దగ్గర? పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందేవా? ఏం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఎంత కలుషితం అయిపోయిందంటే, బోధకుడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషము ధరింపజేసి సంఘాల్లో డంప్ అయిపోయి ఎంతసేపు వాళ్ళనే చూపించుకుంటానికే సరిపోతుంది. కానీ క్రీస్తును వాళ్ళని చూపించడానికి, క్రీస్తు స్వరూపాలుగా మార్చబడి క్రీస్తును వాళ్ళకు చూపించటం అనేది వాళ్ళ చేతకాట్ల. క్రీస్తు దయారసాన్ని మరి ఇతరుల కలిగించటం అనేది మరి జరగట్లేదు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక కొని ఉంటే దాహమునికిము. అలాగు చేయటం వలన అతని తల మీద నొప్పులు కుప్పగా పోయిదువు.
చూడండి ఆఖరిలో చెప్తున్నాడు, కీడు వలన జయించబడక మేలు చేత కీడుని జయించుండి. ఇది ప్రాక్టికల్గా మనం ఆ, అనుభవించినటువంటి సంగతి ఇది. మనకెవరన్నా మన మీద ఎవరన్నా వ్యతిరేకంగా ఉన్నారు, మనకెవరన్నా ద్రోహం చేయాలనుకున్నారు, వాళ్ళకి ఏం చేయాలి? మనం మేలు చేయి, నువ్వు ప్రాక్టికల్గా చేయి. చేస్తే తప్పనిసరిగా నువ్వు జయిస్తావు, సంపాదించుకుంటావు ఆ వ్యక్తిని. ఇది ఫార్ములా అండి. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మేలు చేత కీడుని జయించాలి. కాబట్టి ప్రియులారా, ఇది ఎవరిలో ఉంది? ఈ గుణం ఎవరిలో ఉంది? దేవుడు క్రీస్తులో ఉంది, దేవుల్లో ఉంది, క్రీస్తులో ఉంది. మనము మంచివాళ్ళమని దేవుడు మన ప్రేమించి క్రీస్తుని పంపించాడా? మనం పాపులమే ఉండగానే ఇంకను బలహీనగా ఉండనే క్రీస్తు యుక్తకాలం ముందు భక్తిహీనుల కోసం మన కోసం తను అప్పగించున్నాడు. ఆయనే మనకి కలిగినటువంటి, అంటే మనకు కలిగినటువంటి అలాంటి స్వభావమే ఆయన కలిగి ఉంటే మనం ఏమైపోయేవాళ్ళం ఒకసారి ఆలోచన చేయండి. మనకి కలిగిన మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, లేకపోతే ఏదైనా చేస్తున్నాడు అని అంటే వాడిని చేపించటం, దూషించటం, లేకపోతే ఇది చేస్తుంటే ఇలాంటి తత్వమే యేసుక్రీస్తుకి కానీ దేవుడికి కానీ ఉంటే మనం ఏమైపోయేవాళ్ళం ఒకసారి. మనము నీతిమంతులమని ఆయన మన కోసం యేసుక్రీస్తుని పంపించాడా? మనం భక్తి కలిగిన వాళ్ళు అని పంపించాడా? మనం ఇంకనూ పాపలముగా ఉండగానే క్రీస్తు యుక్తకాలం ముందు భక్తిహీనుల కోసం చనిపోయాడండి. ఇది క్రీస్తు యొక్క దయారసము. అందుకనే పౌలు చెప్తున్నాడు, సువార్తను మాత్రమే గాక నా ప్రాణాలు కూడా మీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాంటి తత్వం కలిగి ఉండాలండి, అలాంటి స్వభావం కలిగి ఉండాలండి. ఈరోజు బోధకులు కానీ విశ్వాసులు కానీ మొత్తం కలుషితం అయిపోయేటటువంటి పరిస్థితి ఉందండి. ఏం చేద్దాం ఒకసారి ఆలోచించండి. ఎక్కడుంది క్రీస్తు దయారసం? ఎక్కడుంది కనికరము? ఎక్కడుంది పైనుంచి వచ్చే జ్ఞానం? ఎక్కడుంది మృదువైనటువంటి స్థితి? ఎక్కడుంది? ఒకసారి ఆలోచించేయండి. ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? పైనుండి వచ్చే జ్ఞానము ఎలాంటిదంట? మొట్టమొదట పవిత్రమైనది, కనికరముతో కూడినది, సులభముగా. చూడండి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 17వ వచనం 15, మొట్టమొదట పవిత్రమైనది, పవిత్రత, తర్వాత సమాధానకరమైనది, మృదువు, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొని ఉన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదే ఉన్నది. ఇదండి పైనుంచి వచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోవాలండి. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, ఈరోజు మనం మారవలసిన వారంగా ఉన్నాం. మనము మారవలసిన వారంగా ఉన్నాం. మనలో క్రీస్తు యొక్క దయారసము కావాలి. మరి పౌలు చెప్తున్నట్టు క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి మీడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. మరి ఎంతమంది ఇలాంటి ఆసక్తి కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఒకసారి మనం పరిశీలన చేయండి. మన స్థితిని మార్చుకుందామా? ఒకసారి అలాంటి పరిస్థితులు లేకపోతే మన స్థితిని మార్చుకుందామా? లేకపోతే హృదయాన్ని కఠినం చేద్దామా? వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారంగా ఉండి మాటికి చేసిన తప్పే మనం చేస్తానికి ప్రయత్నం చేద్దామా? వాక్యాన్ని బట్టి మన జీవితాలు మార్చుకుందామా? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. మన హృదయాల మీద మనం చేసి, గుండెల మీద చేసి మనం ఏ స్థితిలో ఉన్నాము ఒకసారి గ్రహించండి, ఆలోచించండి. ఎవరిని వ్యక్తిగతంగా ఉద్దేశించి చెప్పేది కాదు, ఒక సంఘపరంగా సంస్థపరంగా చెప్పినటువంటి సంగతులు కాదు. బైబిల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం, బైబిల్లో ఉన్న సంగతులు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆలోచించండి. సంఘ పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి, బోధకులారా ఎలా ఉన్నాం, విశ్వాసులారా ఎలా ఉన్నాం? మనం పరిశీలన చేయాలి, మనం పరిశీలన చేయాలి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీ యందు ఉన్నాడని మిమ్మల్ని మీరే ఎరగరా. ఇది మనకే తెలుసు. వాక్యమనే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన సహజ ముఖాన్ని అద్దంలో ఎలా చూసుకుంటామో, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మన సహజ స్థితి, మన హృదయము అంతరంగ స్థితిని ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మన జీవితాలు మార్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. కానీ
మాకు వ్యతిరేకంగా చెప్తున్నాడు, మా గురించి చెప్తున్నాడు అనేటటువంటి ఆలోచన తగనిది. కాబట్టి అలాంటి ఆలోచన పెట్టుకోబోకండి. ఎవరైనా మరి ఈ క్రీస్తు యొక్క దయారసాన్ని బట్టి జీవించకపోతే, పైనుండి వచ్చే జ్ఞానాన్ని బట్టి నడుచుకోకపోతే, ఈ రోజే మనం మార్చుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం, తండ్రి నా జీవితాన్ని మార్చు, నేను ఎదుగో నేను మారాలని అనుకుంటున్నా అనేది ప్రతి ఒక్కరు హృదయంలో ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మారుదాం ప్రియులారా, మారుదాం. అలాంటి క్రీస్తు వచ్చి మరి యావత్ ప్రపంచాన్ని మార్చినప్పుడు ఇంతమంది క్రైస్తవులుగా మనం జీవిస్తూ మరి ఎవరిని మార్చలేకపోతున్నాం. ఎందుకంటే మనము మారలేదు ముందు. కాబట్టి ముందు మనం మారుదాం, ఆ తర్వాత లోకాన్ని మారుద్దాం. మరి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగా. ఆమేన్.